ప్రముఖ నేపథ్య గాయని గాన కోకిల ఆశా భోస్లే పార్థివ దేహాన్ని చూసేందుకు ఆమె అభిమానులు లోయర్ ప్యారెల్ కు తరలి వస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఆశా భోస్లే భౌతిక కాయాన్ని లోయర్ ప్యారెల్లోని ఆమె నివాసంలో ఉంచారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆశా భోస్లే పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రం ఆశా భోస్లే అంత్యక్రియలు జరగబోతున్నాయి. ముంబైలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆశా భోస్లే మరణంతో ఒక శకం ముగిసిందని, ఆమె సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిందని ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు లోయర్ ప్యారెల్లోని ఆమె నివాసంలో అభిమానులు ప్రజల సందర్శనార్థం ఆశా భోస్లే భౌతిక కాయాన్ని ఉంచుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నారు. ఆశా భోస్లే 1933 సెప్టెంబర్ 8వ తేదీన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి శేవంతి మంగేష్కర్, భారతరత్న లతా మంగేష్కర్ సోదరే ఆశా మంగేష్కర్. ఇక వీరి తోబుట్టువులు మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్. బాల్యంలోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారం పెద్దవారైన లతా, ఆశా మంగేష్కర్లపై పడింది. తండ్రి వారసత్వంగా అందించిన సంగీతం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెడుతుందని ఆమె ఏనాడు ఊహించలేదు. ఇక ఆశా భోస్లే భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఒక ధృవతార. ఆశా మంగేష్కర్ తన 11వ ఏటనే మరాఠీ చిత్రం మజాబాల్లో చలా చలా నౌ చలా అంటూ పాడిన సంగీతం ప్రియుల్ని విస్మయానికి గురిచేసింది. ఇక 1948లో చునరియా చిత్రంలోని సావన్ ఆయా పాటతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాజ్ కపూర్, బూట్ పాలిష్, ఓపీ నయ్యర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సిఐడి చిత్రాలు ఆమె కెరియర్ ను మలుపు తిప్పాయి. ఓపీ నయ్యర్ అలాగే ఎస్డి బర్మన్, ఆర్డి బర్నర్, కయ్యం వంటి దిగ్గజ సంగీత దర్శకులతో ఆమె ఎన్నో ఐకానిక్ పాటలు పాడారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషల్లో ఆమె పాటలు పాడారు. తెలుగులో మెరుపు కళలు, చిన్ని కృష్ణుడు చిత్రాలలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. శంకరాభరణంలో మిత్రమా ఎదుట నిలువకుమా వంటి పాటలు పాడారామె. ఇక చంద్రలేఖలో మౌనమెరనోయి అనే క్లాసిక్ మెలోడీతో అలరించారు. అంతఃపురంలో శ్రీశైల మల్లయ్య వంటి పాటలు ఆమె గాత్ర వైవిధ్యాన్ని చాటి చెప్పాయి. ఇక సినిమా పాటలకే పరిమితం కాకుండా గజల్స్, భజనలు, పాప్ మ్యూజిక్, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీతంలోనూ తనదైన ముద్ర వేశారు. 8 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు పాడి ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్లు చేసిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. 10 ఏళ్ల వయసులోనే పాటలు పాడటం ప్రారంభించిన ఆశా భోస్లే 8 దశాబ్దాల తన సుదీర్ఘ కెరియర్లో 800కు పైగా చిత్రాల్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడారు. గజల్స్, పాప్, అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ ఇలా విభిన్న శైలుల్లో తన గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు పంపించారు. ఇక హిందీలో దమ్ మారో దమ్, పియతూ అబ్తో ఆజా లాంటి ఎన్నో మర్చిపోలేని పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశారామె. దశాబ్దాల తరబడి బాలీవుడ్లోనే కాదు 20కి పైగా దేశ విదేశీ భాషల్లో వివిధ చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఆశా భోస్లే ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. ఉమ్రాన్ జాన్, ఇజాజత్ చిత్రాలకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఇక 2007లో భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత సినిమా పురస్కారమైనటువంటి దాదా సాహిబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారామె. 2008లో దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. 2002లో బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారామె. ఉమ్రావ్ జాన్, ఇజాజత్ చిత్రాలకు గాను 2 సార్లు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. 7 సార్లు ఉత్తమ గాయని అవార్డులను గెలుచుకున్నారామె. ఇక 2001లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. తనకు 16 ఏళ్ల వయసున్నప్పుడే 31 ఏళ్ల గణపత్ రాయ్ భోస్లేను ప్రేమ వివాహం చేసుకున్నారు ఆశ. ఈ జంటకు 3 పిల్లలు. వైవాహిక జీవితంలో పలు సవాళ్లు ఎదుర్కొన్న ఆమె 1960లో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డి బర్నన్ ను వివాహమాడారు. ఇక 1994లో ఆయన చనిపోవడంతో అప్పటి నుంచి తన పిల్లలు, మనవడు, మనవరాలే లోకంగా గడుపుతున్నారు.